హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే వాళ్ళ మన వీడియో ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి రీవెరిఫికేషన్ రిజల్ట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఎస్పెషలీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారని అయితే చాలామంది అడుగుతున్నారనమాట. రిజల్ట్స్ సంబంధించి ఇవాళ ఒక అప్డేట్ రావడం జరిగింది. గైస్, ఈ అప్డేట్ అయితే మిస్ కాకండి, వీడియో బట్టి చూసేకైతే ట్రై చేయండి. ఇకపోతే గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మాత్రమే చెప్తున్నా. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, మనకు బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అనేవి ఒకేసారిగా రిలీజ్ చేయాలి అనే గోల్తో అయితే మనకు పేపర్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుందన్నమాట. రీవెరిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదన్న అప్డేట్ వచ్చింది. కాకపోతే రిజల్ట్స్ సంబంధించి ఇవాళ మనకు ఏదో ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇవాళ ఈవినింగ్ లోపు అన్న అప్డేట్ అయితే తెలిసిందనమాట. ఎందుకంటే మనకు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అనేవి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిలీజ్ చేయాలని అయితే ముందుగానే చూస్తున్నారనమాట. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి లేట్ అయినప్పటికీ కూడా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసేయాలి అన్న గోల్తో అయితే మనకు మొత్తం కూడా ప్రాసెస్ జరుగుతుందన్నమాట. మనకి ఇవాళ ఈవినింగ్ లోపు అయితే ఏదో ఒక అప్డేట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది గైస్. అది కూడా నాకైతే ఇప్పుడే తెలిసింది, అందుకే చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే రిజల్ట్స్ కోసం అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు, అందుకే చాలామంది అడుగుతున్నారు, అందుకే చెప్తున్నా. వెయిట్ చేద్దాం.